యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది అని యోబు గారు మాట్లాడుతున్నారు. నిజంగా తన జీవితంలో తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. తీరా చూస్తే పరిస్థితులను బట్టి తన భార్య పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తనకు కుదరనటువంటి భయంకరమైన రోగం వచ్చింది. ఇంత జరిగినప్పటికీ యోబు గారు ఎందుకు పుట్టానా, పుట్టుకలో నేను ఎలా చావకపోతున్నాను తన బాధను తన మాటల రూపంలో తెలియచేశాడు తప్ప యోబు గ్రంథంలో ఉన్నటువంటి 42 అధ్యాయంలో ఎక్కడ కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని కానీ ఎక్కడ ప్రయత్నం చేయలేదండి. నిజంగా యోబు గారికి హ్యాట్సప్ చెప్పాలి. ఆ సమస్యల్లోనే ఆ బాధల్లోనే ఏదో తను సనుగుకుంటూ గొణుక్కుంటూ మాట్లాడుకున్నాడు తప్ప నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోదాము, ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈరోజు ఒకవేళ కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అనారోగ్య పరంగా కానీ, లేదు వ్యక్తిగతంగా ఏదైనా విషయంలో సమస్యల్లో ఆ మానని గాయాల్లో ఉంటే చనిపోవాలని ఇప్పుడు కూడా అనుకోవద్దండి. దేవుని యందు నిరీక్షణ కలవారని మనం జీవించాలి. అందుకే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన ఈ నిరీక్షణకు ఆధారము కాదా అనే వాక్యం సెలవిస్తుంది. నిజంగా నీ గుండె నిండా ప్రార్థన, నీ గుండె నిండా వాక్యం, నీ గుండె నిండా విశ్వాస జీవితం ఉంటే నీకున్నటువంటి సమస్యను పరిష్కరించగలడు దేవుడు. కనుక చనిపోవాలని దయచేసి ఎప్పుడు ప్రయత్నించకు. నీకున్న సమస్యను దేవుని చేతులకు అప్పగించు. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిర్లక్ష్యం మాత్రం చేయడు.